వెల్కమ్ బ్యాక్. తెలుగుదేశం పార్టీ మహానాడులో టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ తిరునగరి జోష్న చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ఉన్నారు, కానీ తెలంగాణ దౌర్భాగ్యం, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు అంటూ కామెంట్ చేశారు. ఒకసారి బయట పిలిచండి. We want what is happening in Andhra Pradesh. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు సార్ అక్కడ. ఇది దౌర్భాగ్యం తెలంగాణలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు, ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు, స్కిల్ ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు. లోకేష్ గారి ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి స్కూల్ కేవలం బోధించకూడదు, స్కూల్ విద్యార్థులని ప్రిపేర్ చేయాలి. వి వాంట్ రైట్ సార్, లోకేష్ ని పొగడాలంటే పొగుడుకోవచ్చు, కానీ తెలంగాణ దౌర్భాగ్యం అని మాట్లాడడం కాస్త అభ్యంతరకరం అని చెప్పి తెలంగాణ వాదులు అంటూ ఉన్నారు సార్. అండ్ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కదా సార్ ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. నా సలహా ఏంటంటే ఆ డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్నే మాకు చీఫ్ మినిస్టర్కి ఇవ్వాలని తెలంగాణ తెలుగుదేశం అడుగుతుంది కదా. తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు మొదటి నుంచి రిక్వెస్ట్ ఏంటి, రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా రిక్వెస్ట్ అదే. లోకేష్ హైదరాబాద్ బిడ్డ, హైదరాబాద్లో పుట్టి పెరిగాడు, సో అందువల్ల మీరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయండి, లోకేష్ను మాకు ఇవ్వండి అని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చేస్తే అయిపోతుంది కదా. తెలంగాణకు డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు, డైనమిక్ చీఫ్ మినిస్టర్ వస్తారు కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మహానాడులోపై తెలంగాణను తిట్టడం ఎందుకు, తెలంగాణ దౌర్భాగ్యం అని మాట్లాడేందుకు, మంచిగా హాయిగా డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని హైదరాబాద్ తీసుకురండి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేయండి. మీకు ఆయన ఎట్లా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు అవసరం లేదు కదా. మీరు ఇక్కడే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి, తెలంగాణలో తేలిపోతుంది కదా. డైనమిక్ చీఫ్ మినిస్టర్ వస్తారు, మనకు ఎందుకు డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టరు. ఇది నా రిక్వెస్ట్. రెండవది మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు అలా అంటే తెలంగాణ హోమ్ మినిస్టర్ కూడా లేడు. ఇప్పుడు తమిళనాడుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్స్క్లూజివ్ మినిస్టర్ ఉన్నాడు. మనకు మరి తెలంగాణకు లేరు, ఆంధ్రాకు లేరు. మన దౌర్భాగ్యం అనుకుందామా. మొన్న యొక్క కంట్రీ నాకు గుర్తులేదు కానీ ఎక్స్క్లూజివ్ ఏఐ మినిస్టర్, అంటే ఏఐ అంటే మనిషి కాదు, ఆయనకు ఒక మంత్రి, మిషన్ మంత్రి. మనకు లేదు అలాంటి. మన దౌర్భాగ్యం అనుకుందామా. ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఉంటాయి. అక్కడ మీకు భారత రాజ్యాంగంలో చేసిన మార్పు వల్ల శాసనసభ సైజుకు 15% మించి మంత్రివర్గం ఉండకూడదు, క్యాబినెట్ సైజ్. సో మంత్రివర్గానికో లిమిట్స్ ఉంటాయి, అది పార్లమెంటరీ లిమిట్స్, అది మనకు అర్థం కావాలి. ఇప్పుడు అక్కడ 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అంటే అక్కడ 27 మంది మంత్రులు ఉండటానికి స్కోప్ ఉంటుంది. తెలంగాణలో 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ఇక్కడ 18 మినిస్టర్స్కే స్కోప్ ఉంటుంది. అంటే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కు 9 శాఖలు ఎక్కువ, 9 మంత్రులు ఎక్కువ ఉంటారు. శాఖలు అవే కదా, శాఖలు మారవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ శాఖలు ఉండాలో తెలంగాణ రాష్ట్రానికి అదే శాఖలు, హోం, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, ఇవే కదా ఎవరికైనా. అంటే శాఖల సంఖ్యనేమో తెలంగాణ ఆంధ్రాలో మార్పు ఉండదు, మంత్రుల సంఖ్యకేమో పరిమితి ఉన్నాయి. ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉన్నట్టు అక్కడ 27 మంది మంత్రులు ఇచ్చుకునే అవకాశం తెలంగాణకి ఇస్తే విద్యాశాఖ మంత్రి ఏంటి, అన్ని శాఖలకు వస్తారు మంత్రులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది విద్యామంత్రులు ఉండేనో తెలుసా. నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి, 4 సాంకేతిక విద్యాశాఖ మంత్రి, 5 వైద్య విద్యాశాఖ మంత్రి, 6 వయోజన విద్యాశాఖ మంత్రి, రాజీవ్ ఎడ్యుకేషన్ మిషన్ అని 6 విద్యాశాఖ మంత్రులు తెలుసా. ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, ఇలా మీకు ఆ రోజుల్లో మీకు టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రము మనకు అడ్డగోలుగా శాఖ అప్పుడున్న 44 మంది మంత్రులు ఇచ్చుకునే అవకాశం ఉంది. మీకు మంత్రి పదవులు ఇచ్చుకునే అవకాశం ఉన్నప్పుడు శాఖలు, విద్యాశాఖను ముక్కలు చేసి 6 శాఖలు చేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వయోజన విద్యకు ప్రత్యేక శాఖ మంత్రి లేడు. అది దౌర్భాగ్యం అనగలమా మనం. ఉన్నత విద్యకు ప్రత్యేక మంత్రి లేడు, మీకు వైద్య అని అనగలమా మనం. ప్రాథమిక విద్య, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఒక్కరే ఉండు ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ సెపరేట్ మినిస్టర్ ఉండాలి అని అనలేము. ఎందుకనలేమంటే శాఖ మంత్రుల సంఖ్య పైన పరిమితి ఉంది. ఈ వాస్తవికతను అర్థం చేసుకోకుండా మాట్లాడితే కష్టం. ఎస్, ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలంగాణలో కూడా ఉండాలి,
అని డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పులేదు. నేను కూడా డిమాండ్ అంగీకరిస్తా. ఖచ్చితంగా తెలంగాణకు ఒక హోమ్ మినిస్టర్ ఉండాలి, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్స్క్లూజివ్గా ఉండాలి. ఆ విమర్శ చేయడంలో ఎలాంటి తప్పు లేదు, నేను కూడా చేస్తాను. దాన్ని దౌర్భాగ్యంగా మాట్లాడి ఆంధ్రప్రదేశ్తో పోల్చి తెలంగాణను అవమానించాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల మధ్య విద్వేషాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతే ఇది. ఈ పద్ధతే కదా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వచ్చింది. అర్థం చేసుకోవాల్సింది దయచేసి తెలుగు ప్రజలు ఎంత అంటే, పదే పదే తెలంగాణను మీరు అవమానిస్తే అది ఏ రూపంలో వెళ్తుందో ఎవరూ చెప్పలేమండి. ఎందుకంటే ఎవరి చేతిలో ఉండదు. నా విషయంలో తెలంగాణ ఓడివి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నామని నన్ను చాలా ఏళ్ళుగా ట్రోలింగ్ చేస్తే నేను ఒక 100 సార్లు చెప్పుంటా, ఇది మంచిది కాదు, ఇది అనవసరపు భావజాలాలకి కారణమవుతుంది, అప్పుడు నా కంట్రోల్ ఉండదు, మీ కంట్రోల్ ఉండదు, ఎవరి కంట్రోల్ ఉండదు అని చెప్పారు. వినలే. జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం కదా, మనం నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. మీరు ఆంధ్రప్రదేశ్ గడ్డలో వెళ్ళి, అక్కడ మహానాడులో వెళ్ళి తెలంగాణను ఇంత తృణీకరించే విధంగా తెలంగాణకు దౌర్భాగ్యము, తెలంగాణ ఎంత చేసుకున్నా ఆ డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడికి రాడు కదా, సాధ్యం కూడా కాదు కదా అని చెప్పి మరి మనం అలా మాట్లాడడానికి అవసరం ఏంటి? తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావాలి అని డిమాండ్ చేయొచ్చు, తప్పేమీ లేదు. హోమ్ మినిస్టర్ కావాలని డిమాండ్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరి ప్రియారిటీస్ వారికి ఉంటే నాకు ఖచ్చితంగా నాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇది హైయెస్ట్ ప్రియారిటీ ఫర్ మీ, దాని డిస్ప్యూట్ లేదు. కానీ ఇంకోటి కూడా మనతో కాదు, పార్లమెంటరీ రెస్పాన్సిబిలిటీ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు మినిస్టర్ ఉండడం కూడా పొరపాటు. పార్లమెంటరీ బాధ్యతలు సమిష్టి బాధ్యతలు. ముఖ్యమంత్రి విద్యామంత్రి కాదా అంటే ముఖ్యమంత్రి విద్యామంత్రిగా పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి అవమానించడమా ఇది? ఆయన హోంమంత్రి కాదా? తెలంగాణలో శాంతి భద్రతలు లేవా? తెలంగాణలో బ్రహ్మాండంగా శాంతి భద్రతలు ఉన్నాయి కదా. ఈ మేరకు ఎక్కడో ఇన్సిడెంట్ ఎక్కడైనా జరుగుతాయి కదా. అందువల్ల మనం ఎప్పుడు ఏ రాష్ట్రాన్ని అవమానించకూడదు. రాజకీయపరమైన ప్రశ్నలు లేవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ భాషా పరిమితులు లేకుండా ఎవరిని అవమానించినా అంగీకరించకూడదు. ఎవరిని ఇక్కడ ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం అని కాదు.